ఈ పూలు చూడటానికి ఎంత అందంగా గులాబీ రంగు వర్ణంలో ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి కదా. సాధారణంగా ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలు మనం తింటూ ఉంటాము. దీంట్లో భాగంగా కొన్ని రకాల పూల రేకులు కూడా తింటూ ఉంటాం. మందారమాకులు, అదేవిధంగా ఇతర పూల ఆకులు తింటూ ఉంటాం. అదేవిధంగా వీటిని తిన్నామంటే ప్రాణాలు హరేమంటాయి. వీటిని శివ పూజకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే విషపు తత్వం కలిగి ఉన్నటువంటి పువ్వులను శివారాధనలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎందుకంటే శివుడు నీలకంఠుడుగా మారి తన గొంతులో గరళాన్ని దాచుకున్నాడు కాబట్టి విషపు తత్వం కలిగి ఉన్నటువంటి ఈ పువ్వులను ఆయనకు ప్రీతికరంగా సమర్పిస్తూ ఉంటారు. వీటిని ఎర్ర గన్నేరు పువ్వులు అని పిలుస్తారు. గన్నేరులో పచ్చగన్నేరు, ఎర్ర గన్నేరు చాలా విషపూరితమైనటువంటివి. ఇది బిళ్ళ గన్నేరు. వీటిలో అయితే విషం ఉండదు. ఇవి ఈ బిళ్ళ గన్నేరుకు సంబంధించినటువంటి విత్తనాలు, పువ్వులు క్యాన్సర్ నివారణలో కూడా వాడతారు. కానీ ఈ ఎర్రగన్నేరు పువ్వులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కడుపు లోపలికి తీసుకోకండి. చర్మ వ్యాధుల నివారణకు, ఇతర సమస్యల నివారణ కోసం పైపూతగా మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు. అది కూడా వైద్యుని పర్యవేక్షణలో వాడుకోవడం మంచిది.